24 కోట్ల మంది చిన్నపిల్లలు, 12 కోట్ల మంది వృద్ధులు ఆపదలో ఉన్నారు. ఈ విషయం మనం చెప్పడం లేదు. యునైటెడ్ నేషన్ ఒక రిపోర్ట్ అనేది మనకు పంపించింది. అదేంటంటే ఈసారి ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఎలక్షన్ టైం అయినా కానీ మన నరేంద్ర మోడీ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు నేషనల్ డిజాస్టర్ టీమ్ కూడా ఉంది. విషయం ఏంటంటే ఏప్రిల్ మనకి మొదటి వారంలోనే 45 డిగ్రీలు నమోదైంది. చూడండి ఎంత తీవ్రంగా ఉందో, ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఈసారి ఈ ఎండలు, ఈ సమ్మర్ వేవ్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. మనల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలా నెగ్లెక్ట్ చేస్తే చిన్న పిల్లలు, వృద్ధుల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి సమ్మర్లో మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం ఈ వేసవిని తట్టుకోవాలి. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిందే వెంటనే ఫ్రిడ్జ్లోంచి చల్లని నీరు అస్సలు తాగకండి. తర్వాత ఎండలో తిరిగి ఇంటికి వచ్చిందే బాత్రూమ్కి వెళ్ళి చల్లని నీటితో అస్సలు స్నానం చేయకండి. ఈ రెండు కూడా ప్రమాదమే. బ్రెయిన్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని అస్సలు ఎండలో తిరగనివ్వకూడదు. ఈసారి చిన్న పిల్లలకి, వృద్ధులకి ఈ సమ్మర్ అనేది చాలా డేంజర్.